President K.T. Rama Rao attended the Mahadharna in Mahbubabad, where thousands of people gathered to protest against the state government. Well, the rally organized by the party was a powerful demonstration of discontent with the current administration's policies and governance. Well, KTR, who is also the Telangana Minister for IT and Municipal Administration, addressed the crowd, voicing strong criticism of the government's failures in addressing key issues such as employment, farmer welfare and development in the region. And the Mahadharna underscored the growing dissatisfaction among the public, and KTR's participation highlighted the BRS ongoing efforts to challenge the state government and galvanize public support ahead of the upcoming elections. తప్పు జరిగింది మోసపోయినాం పర్వాలేదు ఏం ఇబ్బంది లేదు నాలుగేళ్లు గట్టిగా కొట్లాడదాం ఒక లగచర్ల కాదు ఎక్కడ అన్యాయమైన గొంతిప్పుదాం మొన్న లగచర్ల ఆడబిడ్డలు మా బంజారా ఆడబిడ్డలు మా బంజారా ఆడబిడ్డలు ప్లీజ్ మాట్లాడి గొంతు పోతుంది మాట్లాడి మా బంజారా ఆడబిడ్డలు 30 మంది రైతులను జైల్లో పెడితే వాళ్ళు భయపడలే. మీరు చూసుంటారు జ్యోతి అనే ఆడబిడ్డ 9 నెలల ప్రెగ్నెంట్. ఆమెను మేమన్నాం వద్దులే అమ్మా నువ్వు ఉండు ఢిల్లీ దాకా ఎందుకు ఉండు తల్లి అంటే లేదన్నా నేను బంజారా బిడ్డను కొట్లాడతా తప్పకుండా రేవంత్ రెడ్డి భరతం భర్త అని చెప్పి ఢిల్లీ దాకా వచ్చింది. ఢిల్లీకొచ్చి ఆ జ్యోతి అక్కడ ఉన్న మానవ హక్కుల కమిషన్ ను అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ ను అక్కడ ఉన్న మహిళా కమిషన్ ను కలిసి ఆమె బాధ చెప్తుంటే ఒక జ్యోతి తప్పు జరిగింది మోసపోయినాం పర్వాలేదు ఏం ఇబ్బంది లేదు నాలుగేళ్లు గట్టిగా కొట్లాడదాం ఒక లగచర్ల కాదు ఎక్కడ అన్యాయమైన గొంతిప్పుదాం మొన్న లగచర్ల ఆడబిడ్డలు మా బంజారా ఆడబిడ్డలు మా బంజారా ఆడబిడ్డలు ప్లీజ్ మాట్లాడి గొంతు పోతుంది మాట్లాడి మా బంజారా ఆడబిడ్డలు 30 మంది రైతులను జైల్లో పెడితే వాళ్ళు భయపడలే. మీరు చూసుంటారు జ్యోతి అనే ఆడబిడ్డ 9 నెలల ప్రెగ్నెంట్. ఆమెను మేమన్నాం వద్దులే అమ్మా నువ్వు ఉండు ఢిల్లీ దాకా ఎందుకు ఉండు తల్లి అంటే లేదన్నా నేను బంజారా బిడ్డను కొట్లాడతా తప్పకుండా రేవంత్ రెడ్డి భరతం భర్త అని చెప్పి ఢిల్లీ దాకా వచ్చింది. ఢిల్లీకొచ్చి ఆ జ్యోతి అక్కడ ఉన్న మానవ హక్కుల కమిషన్ ను అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ ను అక్కడ ఉన్న మహిళా కమిషన్ ను